శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు గురువారం దత్తాత్రేయ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం మహురపురం అనే గ్రామంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. అయితే ఆ దుఃఖాన్ని భరించలేక ఆ దంపతులు దత్తాత్రేయ స్వామి వారిని నిష్ఠగా పూజించారు. స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలుగుతాడు. అతనికి దత్తాత్రేయుడు అని చెప్పి పేరు పెట్టుకుంటారు. ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుతారు. ఆ తరువాత ఆ పిల్లవాడు పెరిగిన తర్వాత 5వ ఏట ఉపనయనం చేస్తారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయినటువంటి సావిత్రి అనేటటువంటి అమ్మాయితో వివాహం చేస్తారు. ఇక ఆ పుణ్య దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులైనటువంటి రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అయితే అలా ఉండగా విధివశాత్తు 16వ సంవత్సరంలోనే ఆ కుర్రాడు తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా కూడా ఆ జబ్బు అతనికి తగ్గదు. ఇక అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి కేవలం ద్రవాహారమే తీసుకుంటూ ఉన్నందువలన నిత్యోపవాసిగా ఉండేవాడు. అలా 3 సంవత్సరాలు గడిచేసరికి ఆ జబ్బు క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతను తినగా మిగిలినటువంటి అన్నం మాత్రమే తింటూ నిరంతరం అతని సేవలోనే గడుపుతూ ఉండేది. అలా అతను కృషించినటువంటి కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించడం ప్రారంభించింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకోకుండా కేవలం పాత చీరను మాత్రమే ధరించేది. జుట్టు కూడా దువ్వుకోకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. ఇక చిక్కి శల్యమైనటువంటి ఆమెను అత్తమామలు ఎంతగా వారించినా వినకుండా భర్తనే నాకు ప్రత్యక్ష దైవం అని చెప్పి నమ్మి ఆయన్ను సేవిస్తూ ఉండేది. తనకు ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆమె దైవజ్ఞులు చెప్పినటువంటి వ్రతాలను, పూజలను, శాంతులను ఎన్నెన్నో చేయిస్తూ ఉండేది. ఎందరెందరో వైద్యులు వచ్చి వారిచ్చినటువంటి మందులను వాడుతూ ఉండేది. అలా 3 సంవత్సరాలు గడిచాయి. అయితే దత్తునికి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కించిత్తైనా మెరుగవ్వకపోయేసరికి అందరూ కూడా అతనిపై ఆశలు వదులుకుంటారు. అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామి వారిని తలుచుకొని ఇలా మొరపెట్టుకుంటూ ఉండేవారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందిన తర్వాత మేము వెనుకటి దుఃఖమంతా మరిచిపోయాం. ఇప్పుడు ఇతనిని మాకు దక్కించుకుంటే ఇక మేము మరి ఏం చూసుకొని బ్రతకాలి స్వామి అంటూ వారు అలా దుఃఖిస్తూ ఉంటే వారి కుమారుడైనటువంటి దత్తుడు వారిని ఊరడిస్తూ, మనకు ఎంతైతే రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది, కానీ అంతకు మించి మనం ఆశ పెట్టుకుంటే మనకేం దక్కదు. కాబట్టి మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి ఇంకా దుఃఖం మరింతగా పొర్లుకొచ్చేది. ఇక అతను కూడా దుఃఖిస్తూ తన తల్లితో ఇలా అంటాడు, అమ్మా, అంతా కూడా ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటుంది, కానీ మన చేతిలో ఏముంది చెప్పు? నువ్వు నాకు ఒక గడియ సేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు నేను తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా కూడా సుఖపెట్టలేకపోయాను అంటూ ఉండేవాడు. దత్తుడు తన భార్యతో, ప్రేయసి, నాకింకా కాలం తీరిపోబోతుంది. నువ్వు నాకు చేసినటువంటి సేవకు, నా కోసం నువ్వు పడినటువంటి కష్టాలకు అసలు అంతే లేదు. గత జన్మలో నీకు పరమ శత్రువును కాబోలు, అందుకే నేను ఇలా బాధిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని చెప్పి భయపడనవసరం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే తిరిగి నీవు నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుడనైనటువంటి నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసిపోయింది అంటూ బాధపడుతూ ఉండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏముంది చెప్పండి? భార్యకు భర్తయే దిక్కు, కానీ తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా. నా ప్రాణమైనటువంటి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నా శరీరంలో అసలు ప్రాణం ఉండదు. మీరు ఎక్కడైతే ఉంటారో నేను అక్కడే ఉంటాను అంటూ ఉండేది. అలా సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎలాంటి భయమూ లేదు. అందరం కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అంటూ ధైర్యం చెబుతూ ఉండేది. ఇక ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు
వారిని చూసి, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైనటువంటి శ్రీగురుని వద్దకు వెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతుంది అని చెబుతాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో నృసింహ సరస్వతి అనేటటువంటి మహనీయులు దత్తాత్రేయ స్వామి వారి స్వరూపం, వారి అనుగ్రహం వలన నా భర్తకు మరలా ఆరోగ్యం కలుగుతుందన్నటువంటి నమ్మకం అయితే నాకుంది. మీరు కనుక ఆజ్ఞ ఇస్తే మేమిద్దరం అక్కడికి వెళతాం. ఆ స్వామివారి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా నేను కూడా విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వాల్సింది అంటూ వారి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. ఆ వృద్ధ దంపతులు తాము ఆశలు వదులుకున్నటువంటి బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలు అని చెప్పి అందుకు అనుమతించి తగినటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరుతుంది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి వారి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడుకోలు చెబుతారు. ఇక సావిత్రి తన భర్తకు ఎలాంటి శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమని చెబుతుంది. ఆ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపిస్తారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి శ్రీగురుని గురించి విచారిస్తూ ఉంటుంది. అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినందువలన దత్తునికి రోగబాధలు ఇంకా ఎక్కువగా తీవ్రంగా అవుతాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లుగా అతను బాధతో గిలగిలలాడుతూ ఉంటాడు. ఇక ఎలాగో పల్లకిని ఆ గంధర్వపురానికి చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి స్వామివారు ఎక్కడ ఉంటారని చెప్పి ఆ ఊరి వారందరినీ కూడా విచారిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇలా చెప్తారు, స్వామివారు అనుష్ఠానానికై సంగమానికి వెళ్ళారు అని చెబుతారు. అతనిని అక్కడికి తీసుకుని వెళదామని చెప్పి సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించి ఉంటాడు. ఇక పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆమె పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతుంది. ఇక అక్కడ ఉన్న వారందరూ కూడా అడ్డు వచ్చి ఆపుతారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకు అసలు ఇదేమిటి గతి? ఓ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులని చెప్పి భావించి గంపెడంత ఆశతో ఇంత దూరం కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వారి మీద ఆలయమే విరిగిపడినట్లుగా, నీడను చేరబోయినటువంటి వాడి మీద ఆ చెట్టే విరిగిపడినట్లుగా, మంచినీటి కోసమని పోయినవాడు మొసలి నోట్లో పడ్డట్టుగా నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి నేను అతన్నే పోగొట్టుకున్నాను. నా గతి ఎలాగుందో తెలుసా? పులిబారి నుండి తప్పించుకున్నటువంటి గోవు గోమాంసం తినేటటువంటి యవనుడి పాలిట పడినట్లుగా అయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపినదాన్నయ్యాను. వృద్ధులైనటువంటి అత్తమామలకు ఒక్కగానొక్కడైనటువంటి వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేనటువంటి చావు చచ్చేలా చేశాను అంటూ హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు ఇలా అంటారు, అమ్మాయి, నువ్విలా ఏడ్చినందువలన ఎలాంటి లాభమూ లేదు. విధిలిఖితము విష్ణువైనా కూడా విడిచిపెట్టలేదు అంటూ ఆమెకు తెలియజెప్పాలని చెప్పి చూస్తారు. కానీ వయసులో చిన్నదైనటువంటి ఆమెకు అతని సహచర్యంలోని మధురమైనటువంటి స్మృతులన్నీ గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో ఇలా అంటుంది, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ, ఎవరి అండను చూసుకొని ఉండాలి చెప్పండి? నా ప్రాణనాథుడు మరణించిన తర్వాత నేను అసలు ఎలా బ్రతకాలి? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం చేశాను. వివాహమైన తర్వాత భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము, ఇలా అన్నీ ఎంతో భక్తి శ్రద్ధగా చేశాను. అసలు ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలు కూడా వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అంటూ దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళారు? మీరు లేకుండా నేను అసలు ఎలా బ్రతకాలి? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే నీ తల్లిదండ్రులు కూడా మరణిస్తారే. వారి బిడ్డను ఎలాగైనా బ్రతికిస్తానని చెప్పి వారిని నమ్మించి మిమ్మల్ని నేను ఇక్కడికి వరకు తీసుకుని వచ్చాను. నేను ఈ పని చేసినందువలన 3 ప్రాణాలను తీసినటువంటి దోషినయ్యాను. నేను అసలు ఇప్పుడు వారికి ముఖం ఎలా చూపించాలి? నేను కూడా మీతో పాటే వస్తాను అంటూ హృదయ విదారకంగా రోధిస్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించినటువంటి ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశిస్తాడు. పిచ్చిదానా, నువ్విలా ఏడ్చి ఏం ప్రయోజనం? నొసటి రాత మారదు కదా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా
శాశ్వతంగా ఎవరైనా నిలుస్తారా? అయినా ఇతను ఎక్కడికి పోయాడనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. అసలు నువ్వెవరు? ఎక్కడి నుండి వచ్చావు చెప్పు? ప్రవాహంలో ఎక్కడ నుండో వచ్చి కలుసుకున్నటువంటి కట్టెల్లాగా ఈ భూమిపై జీవులు కలుసుకుంటూ ఉంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి ఎలాగైతే చేరుకుంటాయో జీవులు కూడా మరలా ఎక్కడి నుండైతే వస్తాయో అక్కడికే చేరుకుంటాయి. నీటి నుండి వచ్చేటటువంటి బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయావే కదా. పుట్టేవాడు చనిపోతాడు, చనిపోయినవాడు మరలా బ్రతుకుతాడు. వాటిలో వింతే ఉంది. అసలు అతనెవరు? మాయావశులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి అవుతుంది. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరం నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరాన్ని ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడినటువంటి శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లుగా కనిపిస్తాయే కానీ నిజానికి అసలు లేనే లేవు. కాబట్టి ఆత్మ కాదు, పుట్టుక కాదు, చావు మొదలైనటువంటి ఇవన్నీ కూడా వికారాలే లేనటువంటి ఆత్మకు త్రిగుణాలతో ఎలాంటి సంబంధము లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. మృత్యు అంటావా? సుదీర్ఘమైనటువంటి ఆయువు కలిగినటువంటి దేవతలు కూడా కల్పాంతంలో నశించిపోవాల్సిందే కదా. ఇక మానవుడి సంగతి అయితే వేరే చెప్పాలా చెప్పు. కాబట్టి ఈ శరీరం పుట్టినందుకు సంతోషం కానీ మరణించినందుకు దుఃఖము కానీ పొందతగినది ఏమీ లేదు. గర్భంలో పడినది మొదలు మొసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్నటువంటి కర్మను అనుసరించి ఎప్పుడోకప్పుడు మరణించక ఎవ్వరికీ తప్పదు. ఆ మధ్యకాలంలో ఎవరైనా కానీ వారి విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించక తప్పదు. వాటిని నివారించడం ఎవరి తరం కాదు. ఎప్పుడైనా ప్రాయశ్చిత కర్మల ద్వారా దుష్కర్మను నశింప చేసుకోవచ్చు, కానీ కాలగతిని నియమించడం ఎవరి తరమూ కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకు ఎవరితో ఎలాంటి సంబంధం ఉందో నువ్వు చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు చెప్పు? రక్తం, మాంసం, శ్లేష్మము మొదలైనటువంటి ధాతువులతో చేయబడినటువంటి ఈ పాంచభౌతిక శరీరం నేను, నాది అని అనుకోవడం సరేనా? ఇక నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడేటటువంటి మార్గాన్ని ఆలోచించుకో అని అంటాడు. ఆ మాటలను విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా తరుణోపాయాన్ని చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగర, నాకిప్పుడు మీరే తల్లి, తండ్రి. నేను ఈ సంసారం నుండి తరించేటటువంటి మార్గాన్ని ఉపదేశించండి అని చెప్పి వేడుకుంటుంది. ఆ తరువాత సావిత్రి మరలా ఇలా అంటుంది, నాకు బంధువులు కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు నాకు ఎదురుపడ్డారు. యుక్త వయస్కురాలైనటువంటి నాకు వైదవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది. యవ్వనము, సౌందర్యము కలవారికి అసలు ఈ లోకంలో నిందలు తప్పవు. కాబట్టి నాకు సహగమనమే నచ్చింది. అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అంటూ నమస్కరిస్తుంది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలోనే నీవు నీ భర్తను తప్పకుండా కలుసుకుంటావు. నీవు ఇంత దూరం స్వామివారి దర్శనం కోసం వచ్చావు, కానీ విధివశాన జరగరానిది జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు సంగమానికి వెళ్ళి స్వామివారిని దర్శించి వచ్చి తరువాత కర్తవ్యం గురించి నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మం ఉంచి ఆమెకు 4 రుద్రాక్షలు ఇచ్చి వీటిలో 2 అతని మెడలోనూ చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురువు పాదాలకు అభిషేకించినటువంటి తీర్థం తెచ్చి ఆ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు, వేద విప్రులకు యథాశక్తిగా దానమిచ్చి తరువాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు సావిత్రి అక్కడ వేద పండితులందరినీ కూడా పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు, పారాణి, కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు తీసుకుని పోతుంది. తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళుతుంది. మహా సౌందర్యవతి అయినటువంటి ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళుతుందని తెలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు ఆమెను చూడటానికై చెప్పి కొన్ని వేల మంది అక్కడకు చేరుకుంటారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఏ సుఖం కూడా ఎరగని ఇంత చిన్న వయసులో ఒక బిడ్డైనా కూడా కలగకముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతుందో అని కొంతమంది ముక్కున వేలేసుకుంటారు.
కొందరైతే ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకమ్మా వృధాగా ప్రాణాలు తీసుకుంటావు, పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించకూడదా అని అంటారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయినటువంటి మహాపతివ్రత కాబట్టే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది, స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని చెప్పి కీర్తిస్తారు. చివరకు అలాగే అందరూ కూడా నదీ ఒడ్డుకు చేరి ఆ శవాన్ని దించి చితిపేరుస్తారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరినటువంటి సువాసినీలందరికీ కూడా వాయనాలు, బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ కూడా నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెబుతుంది, తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్నతల్లి అయినటువంటి గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కూడా పూజించుకుంటాను అని చెప్తుంది. తర్వాత తనకు తోడుగా వచ్చినటువంటి వారందరితో కూడా ఇలా చెబుతుంది, మీరు బాధపడవద్దు, ఇంటికి వెళ్ళవచ్చు. అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పవద్దు. చెప్తే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపినటువంటి పాపం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి మేమిద్దరం స్వామివారి సన్నిధిలో సుఖంగా ఉన్నామని చెప్పి అక్కడ వారందరికీ చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పిన విధంగా శవానికి రుద్రాక్షలు అలంకరించి అక్కడ విప్రులతో, అయ్యలారా, నేను స్వామివారి దర్శనం కోసం వచ్చాను కాబట్టి వారిని దర్శించి వచ్చి సహగమనం చేయడం నా ధర్మం అని చెప్పి అనిపిస్తుంది. నేను వెళ్ళిరానా అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే గాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అని అంటారు. అందుకు ఆమె అంగీకరించి స్వామివారి దర్శనానికై వెళుతుంది. అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్తారు. అలా సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో స్వామివారిని స్తుతిస్తూ ఉంటుంది. స్వామి, మీరు సర్వేశ్వరుడు, శరణు కోరిన వారందరికీ కూడా పురుషార్థాలను ప్రసాదించగలరని చెప్పి మీ కీర్తి అంతా విస్తరించింది. త్రిగుణాతీతులైనటువంటి, త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయలను చేసినటువంటి త్రిమూర్తి స్వరూపం మీరు. మీ వల్ల కానిదంటూ ఏముంటుంది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించేటటువంటి కర్మ ఫలప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని చెప్పి విని నా భర్తను బ్రతికించుకుందామని చెప్పి సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యం సంతానం. నాకు మాత్రం కరువు అవడమే కాకుండా ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చాను కదా, అవన్నీ నాకు చాలా బాగా జరిగేలా చేశావు. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో నాకు బాగా అర్థమైంది. ఈ లోకంలో వ్యాపించినటువంటి మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలచి నా భర్తతో కలిసి నేను కూడా వెళ్ళిపోబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళుతుంది. తేదీప్యమానమైనటువంటి స్వామివారిని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైనటువంటి భక్తి పెళ్ళుబుకి అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. వెంటనే స్వామివారు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అంటూ ఆశీర్వదిస్తాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి జనంలో కొందరు తమలో తామే నవ్వుకుంటారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె కూడా సహగమనం చేయబోతుంది. ఇంకా ఈమె సౌభాగ్యవతి భవ అని అంటారేంటి? ఆమె సౌభాగ్యభవతి ఎలా అవుతుంది చెప్పండి అని అంటాడు. అది విని స్వామివారు ఏమీ తెలియనట్లుగా, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది అతనికి? ఏమైనా సరే ఈమె మాత్రం సౌభాగ్యం స్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడు మేము వెళ్ళి చూస్తాం పదండి అంటూ అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటుకు తీసుకురండి అని చెప్పి మా వాక్కు ఎప్పటికీ వ్యర్థం కాదు అని అంటాడు. అందరూ కూడా ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకుని రావడానికై పరుగున వెళతారు. అంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురువుగారి పాదాలకు రుద్రాభిషేకం చేయడం ప్రారంభిస్తారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకొని వస్తారు. వెంటనే స్వామివారు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పినటువంటి గుడ్డ కూడా తొలగిస్తాడు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి అమృత దృష్టితో తదేకంగా ఆ శవం కేసి చూస్తాడు. అందరూ చూస్తూ ఉండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చుంటాడు. అతను సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చావు? ఈ యతీశ్వరులెవరు? నాకు అసలు ఇంత గాఢంగా నిద్రపడితే నన్ను కనీసం లేపనన్నా లేపలేదేమి అని అంటాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి మన పాలిట పరమేశ్వరుడు, ప్రాణదాత ఈ స్వామి అని చెప్తుంది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలను అభిషేకిస్తారు. పరాత్పర జగద్గురు, కృపాసాగర శరణ్యమూర్తి,
ఆశ్రిత పాలిత కల్పవృక్షమా, శ్రీహరి సచిదానంద స్వరూపులైనటువంటి మీ లీల ఈ జగమంతా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడినటువంటి మేము సర్వజీవరక్షకులైనటువంటి మిమ్మల్ని మర్చిపోయాం. మీరే మాకు దిక్కు, మిమ్మల్ని ఉద్ధరించండి స్వామి అంటూ స్వామిని స్తుతిస్తారు. స్వామివారు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ కూడా తీరిపోయాయి, మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరింటికి వెళ్ళండి అని అంటాడు. అది విన్నటువంటి జనమందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ స్వామివారికి నమస్కరించి హారతులు ఇస్తారు. కానీ అందరిలో కూడా ఒక దూర్తుడు స్వామివారి ముందుకొచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉంది. నొసటి రాత తప్పించడం ఎవరి తరం కాదని చెప్పి వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి మరలా ఎలా బ్రతికాడు అని అంటాడు. స్వామివారి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చేటటువంటి జన్మలోని అతని జీవితకాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం. అంతేకాని విధిరాత అనేది మార్చడం నిజంగా ఎవరి తరం కాదు అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యాన్ని దర్శింపచేస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడవుతాడు. అందరూ ఆశ్చర్యంతో వారి ఇళ్లకు వెళ్ళిపోతారు. నాటి నుండి స్వామివారి కీర్తి వెలువై దశదిశలా వ్యాపిస్తుంది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి స్వామివారిని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపిస్తారు. అప్పుడే సూర్యుడు కూడా అస్తమిస్తాడు. ఆ దంపతులను వెంట తీసుకొని స్వామివారు తమ మఠానికి చేరుకుంటాడు. ఆ విధంగా దత్తుడు, సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని స్వామివారిని దర్శిస్తారు. అప్పుడు సావిత్రి స్వామివారికి నమస్కరించి ఆయనతో ఇలా అంటుంది, స్వామి, నిన్న నేను శోకిస్తూ ఉన్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము, రుద్రాక్షలు, విభూది ప్రసాదించాడు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే నాకు ఇంతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అని అంటుంది. స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడాలని చెప్పి మేమే మారు రూపంలో మీ వద్దకు వచ్చాం. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయాలని చెప్పి వాటిని ప్రసాదించాం. వాటి మహత్యం వల్లనే నీకు ఇలాంటి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు కాబట్టి మీకు అంతా మంచి జరిగింది. ఎటువంటి వారికైనా సరే రుద్రాక్షలు ధరిస్తే ఎలాంటి పాపాలు ఉండవు, ఎంతో పుణ్యం లభిస్తుంది. స్మృతి పురాణాలు కూడా చెబుతున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్నీ దొరకనప్పుడు బాహులకు 16 శిఖలో 1, చేతులకు 24 మెడలో 32, శిరస్సున 42, చెవులకు 12 కనులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారితో సమానుడు. కాబట్టి రుద్రాక్షల యొక్క మహత్యం వలనే నీ భర్త తిరిగి మరలా బ్రతికాడు అని చెబుతాడు. వారు ఎంతో సంతోషించి స్వామివారిని ఎన్నో రకాలుగా కీర్తించి తిరిగి వారి ఇంటికి చేరుకుంటారు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.